ఏం మాట్లాడుతురండి? ఆ భాష వింటే తెలంగాణ ప్రజలు ఈసరించుకుంటా ఉన్నారు, బాధపడుతుర్రు. అంటే కదా ఏమంటారు కదా, ఎద్దు పోయి ఆవు పోయి చేనుల మేస్తుంటే దూడే గట్టు మీద వేస్తుందా? ఈ సామెత ఇదే కదా కాంగ్రెస్ పార్టీ గుర్తిస్తుంది. ఆవు పోయి ఏమో చేనుల మేస్తుంది, దూడ వచ్చి గట్టు మీద వేస్తుందా? రేవంత్ రెడ్డి మాట్లాడుతుండే, పేగులు తీస్తా, కనుగోటీలు గోటీలు ఆడుకుంటా, పొట్ట పేగులు ఉడబీక్తా, పండబెట్టి తొక్కుతా, అంతే కదా రేవంత్ రెడ్డిని చూసి వీళ్ళు మాట్లాడుతున్నారు. ఇక నిన్న ఒక ఆయన మేడిపల్లి సత్యమైన ఆయన మాట్లాడుతుండు. ఏం మాట్లాడేవి? ఫస్ట్ హాఫ్ అట ఫుల్ సక్సెస్ అయిందట, సెకండ్ హాఫ్ అట బ్లాక్ బాస్టర్, సెకండ్ హాఫ్ అట చుక్కలు చూపిస్తారట. చూపిస్తారు, సంతోషం, మీరు చుక్కలు బాగా చూపిస్తారు జనాలకు. రైతాంగాన్ని ఊరియా కోసం నిలబెట్టి రైతాంగాన్ని చుక్కలు చూపిస్తారు. రైతు బంధు వేయకుండా రైతులకు చుక్కలు చూపిస్తారు. ముసలోళ్ళకు పింఛను పెంచకుండా చుక్కలు చూపిస్తారు. మహిళలకు 2500 లేకుండా చుక్కలు చూపిస్తారు. ఇక ఫస్ట్ హాఫ్ అంతా అయిపోయిందట, ఇక సెకండ్ హాఫ్ బ్లాక్ బాస్టరు మొత్తం చుక్కలు చూసారని మాట్లాడుతున్నారు మేడిపల్లి సత్యం గారు. ఇక అద్దంకి దయాకర్ మరి ఆయన తెలంగాణ ఉద్యమం నుండి మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన మాటలకు అద్దు లేదు, అదుపు లేదు. ఇవాళ ఆది శ్రీనివాస్ మాటలకు ఆయన ఏం మాట్లాడుతూ అర్థం కాదు. వీళ్ళందరి జాతకాలని మన బయటపడ్డాయి. ఇది ఒకటి సర్వే వచ్చింది, అందరూ ఓడిపోతారని చెప్పేసి ఉన్నది. మరి ఓడిపోతాం అనేటువంటి ఆ సర్వే నివేదికలు చూసి మైండ్ బ్లాక్ అయిపోయినట్టుంది. పిచ్చి లేసి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ ఉన్నారు. ఇలా నేను ఇంకొక ఆయన ఏం మాట్లాడుతుండు, కవిత మీతో ఉందని మాట్లాడుతూ ఉన్నాడు. మేనకా గాంధీ మీతో ఉందా? నేను అడుగుతాను. ఇవాళ నేను దూదిమెట్ల బాల ఏదో మేము డిమాండ్ చేస్తా ఉన్నా. మేనకా గాంధీ మీ ఇంట్లో ఉంది, మీ కడుపున పుట్టిందే, ఇందిరాగాంధీ కడుపున పుట్టిన వాళ్ళే మీ సంజయ్ గాంధీ భార్య మేనకా గాంధీ. మేనకా గాంధీ ఇలా బీజేపీలో ఉందా, కాంగ్రెస్ పార్టీలో ఉందో ఒక్కసారి కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలుసుకోవాలి. ఏం మాట్లాడుతున్నారు భయ్? సోయి లేకుండా స్వర్గం లేకుండా ఏది బట్టి మాట్లాడుతున్నారు. వరుణ్ గాంధీ ఎక్కడున్నాడు? ఒక్కసారి చరిత్ర చదువుకొని ఒక్కసారి అవలోకనం చేసుకోండి. ఏది పడితే అది మాట్లాడితే చరిత్ర చిట్టా ఇప్తం అనుకుంటారు. కేసీఆర్ గారి యొక్క అమ్ముల పొదిలో, కేటీఆర్ గారి అమ్ముల పొదిలో, హరీష్ రావు గారు అమ్మడి పొదిలో అనేక మంది తెలంగాణ ఉద్యమ సింహాలు సైనికులు ఉన్నారు. ఒక్కసారి చిట్టా ఇప్పినామంటే తుక్కు రేగుద్దాం అనుకుంటారు. అరే ప్రతిసారి ఏది పడుతుంది ఇష్టం వచ్చినట్టు, అరే కుక్కలు మడినట్టు మోడుతారు అండి ఒక నాయకుల మీద. అనొద్దు, నాకు బాధ అనిపిస్తుంది. డాక్టరేట్ నేను చదువుకున్నాను, తెలంగాణ ఉద్యమం అనొద్దు, నాకు అనిపిస్తుంది వాస్తవంగా. కానీ మా నాయకుడు అంటే ఎట్లా ఊకుంటాం? మా కేటీఆర్ గారు అంటే ఎట్లా ఊకుంటామండి? ఏమడిగిండు? అభివృద్ధి మీద చర్చకు రమ్మని చెప్పేసి అన్నాడు. డెవలప్మెంట్ ఏం చేసినావు మల్కాగిరిలో చెప్పినాడు. తెలంగాణ ప్రజలు ఏ ఇబ్బంది పడుతురో ఇలా అడుగుతున్నాము. ఇవన్నీ అడిగింది ఎవరు అడిగారు? హరీష్ రావు గారు ఏమడిగారండి? రైతు బంధు ఇస్తలేవు, నువ్వు రుణమాఫీ చేయట్లేవని అడిగిండు. ఇది రైతాంగ సమస్య కాదా? ఇది రైతులు పడుతున్న ఇబ్బంది కాదా? దానికి పోయి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ మీద తయారు చేస్తావు. అరే ఖమ్మం జిల్లాలో 3 మంత్రులు సన్నాసులు దద్దమ్మ లెక్క ఉన్నారు. ఒక ఆయన బట్టి విక్రమార్క, ఒక ఆయన పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఒక తుమ్మల నాగేశ్వరరావు, 3 మంత్రులు ఉన్నారు. వరదలు వచ్చినాయి, ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, వెలుగుమట్లలో గుడిసెలు కూలగొడుతున్నారని చెప్పేసి మా హరీష్ రావు గారు వెళ్తే అక్కడ రాళ్ళ దాడి చేస్తారు. గజ్వేల్లో సీఎం, మాజీ సీఎం అండి, గజ్వేల్ ఎమ్మెల్యే మా యొక్క కేసీఆర్ గారి క్యాంపు కార్యాలయం మీద దాడి చేస్తారు. అన్నమో రామచంద్ర అంటున్నారు. 60 గజాల్లో, 30 గజాల్లో, 100 గజాల్లో అనేక మంది పేద ప్రజలు 60 ఏళ్ళుగా 70 ఏళ్ళుగా గుడిసెలేసుకొని పేద ప్రజలు హైదరాబాద్లో అనేక రకాల బస్తీలలో బతుకుతున్నారు. ఆ బస్తీలలో ఉన్నటువంటి గుడిసెల మీద ఎందుకురా మీ పెత్తనం? ఆ గుడిసెలు ఎందుకు కూలగొడతారని చెప్పేసి ముషిరాబాద్ మా నాయకుడు, మా పార్టీ వరకు పెట్టి కేటీఆర్ పోతే అక్కడ దాడి చేస్తారు. దాడులేనా నీ సంస్కృతి? ఇష్టం వచ్చినట్టు మాట్లాడమేనా నీ సంస్కృతి? ఏది పడితే అది మాట్లాడమేనా నీ సంస్కృతి? ఇవాళ ఏమనుకుంటారు మీరు అసలు? ఇవాళ ఈయన మాట్లాడుతుండే మైనంపల్లి హనుమంతరావు గారు, మీరే వేసిరుగా సిట్టు, ఫోన్ ట్యాప్ మీద సిట్టు మీరే వేసారు, తేల్చిరా ఏమన్నా? ఇంకా కూడా అదే వల్లిస్తారేంది? కాళేశ్వరం మీద ఏదైతే ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఇచ్చిందో మేడిగడ్డను బాగు చేయమని చెప్పిందయ్యా. మీ చేతగానితనం ఈ 2 సంవత్సరాల కాలంలో రైతాంగానికి నీళ్లు రాకుండా అల్లాడిపోతున్నారు, బాగు చేయడం చెప్పింది. ఇదే ఫోన్ ట్యాపింగ్లో సిట్టేసిర్రు, ఏం తేల్చలే. మరి కనీసం హనుమంతరావు గారు రిపోర్ట్ తీసుకొచ్చుకోవాలి. ఆ రిపోర్ట్ ఏ సెలబ్రిటీలు, ఏ వ్యాపారవేత్తల్ని మా కేటీఆర్ ఇబ్బంది పెట్టని మాట్లాడుతుంది కదా ఈ దద్దమ్మ, ఈ సన్నాసి. ఆ సిట్టు నుంచి రిపోర్ట్ తెచ్చుకో, ఎవరి పేర్లు ఇచ్చిర్రు అవి తెలుసుకోరు. ఏది పడితే అది తెలంగాణ గాంధీ భవన్ పోవడం,
ఆ గాంధీ భవన్లో ప్రెస్ మీట్ పెట్టడం, ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం. ఆయన కొడుకు 10,000తో గెలిచిండు, ఈయన 49,000తో ఓడిపోయాడు. ఈయన కూడా మా కేటీఆర్ మీద మాట్లాడుతుండు. నేను ఇవాళ ప్రధానంగా నేను కూడా మరి కొన్ని మాట్లాడాల్సిన అవసరం ఉంది. గతంలో కార్పొరేషన్ చైర్మన్గా పనిచేసిన, మరి షీప్ అండ్ గో డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా పనిచేసిన. మరి నేను అడిగితే కూడా నా మీద కూడా ఇవాళ ఇంకొక ఆయన ప్రెస్ మీట్ పెడతాను వెంబటే. ఏమడుగుతున్నా నేను, అయా ఉమ్మడి రాష్ట్రంలో 78 నుంచి ఈరోజు 2023 వరకు యాదవులు ఒక్కరు క్యాబినెట్లో లేకుండా ఏ మంత్రివర్గం లేదు. ఏదంటే ప్రధానంగా మొదటిసారి 1983లో ఎన్టీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సంగంశెట్టి సత్యనారాయణ గారు యాదవ్ ఈయన సామాజిక వర్గం హనుమకొండ నుంచి గెలిచిండు, ట్రాన్స్పోర్ట్ మినిస్టర్గా పనిచేసిండు. 89లో మర్రి చెన్నారెడ్డి గారి మీద మంత్రివర్గంలో కటారి ఈశ్వర్ కుమార్ యాదవ్ గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో గుడివాడ ఎమ్మెల్యే గెలిచిండు, యాదవ్ మంత్రిగా ఉన్నాడు. అదేవిధంగా 1994లో ఎన్టీఆర్ గవర్నమెంట్లో కృష్ణ యాదవ్ గారు, యనమల రామకృష్ణుడు గారు మంత్రివర్గంలో ఉన్నారు వాళ్ళు. అదేవిధంగా 1999లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా, తలసాని శ్రీనివాస్ యాదవ్ మంత్రిగా 99 క్యాబినెట్ ఉంది. 2004 నుంచి 2014 వరకు రఘువీరారెడ్డి యాదవ్, పార్థసారథి యాదవ్ మంత్రివర్గంలో ఉన్నారు. అదే 2014 నుంచి 2023 వరకు కేసీఆర్ మంత్రివర్గంలో తలసాని శ్రీనివాస్ యాదవ్ ఉన్నాడు. అంటే 1983 నుంచి 2023 వరకు 40 ఏళ్లలో యాదవులు లేని క్యాబినెట్ లేదు చెప్పిన నేను. మరి వాళ్ళకి ఎన్ని రోజులు? 30 నెలలుగా వస్తుంది. ఇంతవరకు ఒక యాదవ్కి మంత్రివర్గంలో స్థానం ఇవ్వలే, ఒక గొల్ల కుర్మలకు మంత్రివర్గంలో స్థానం ఇవ్వలే. నువ్వే చెప్పినావు కదా జనాభా ఎంత ఉంటే వాళ్ళ ఆట అంత అని. యాదవుల జనాభా సంబంధించి నువ్వే తీసిన లెక్క. యాదవుల జనాభా బీసీ సంబంధించి 20,17,237 మంది తేల్చినావు నువ్వే. మా కురుమల సామాజిక వర్గం 7,94,860 నువ్వే తేల్చినావు. మాదాసి కురువ సంబంధించి 53,182 నువ్వే తేల్చినావు. గంగిరెద్దుల సంబంధించి 92,314 నువ్వే తేల్చినావు. అదేవిధంగా తెరకచెర్ల అనేటువంటి యాదవ సబ్ గ్రూప్ సంబంధించి 1672 నువ్వే తేల్చినావు. ఐర్ యాదవులకు సంబంధించి 4,580 నువ్వే తేల్చినావు. అదేవిధంగా గోకుల్ యాదవులు 3,892. అంటే ఇవన్నీ కలుపుకుంటే 29,67,692 మంది. అంటే బీసీలలో టాప్ జనాభా. యాదవుల పరంగా చూస్తే రెండవ బీసీ జనాభా. మంత్రివర్గంలో స్థానం లేదా? కేసీఆర్ని ఏమన్నాను, 3 నెలలు మీ మంత్రివర్గ విస్తరణ చేయకపోతే ఇది గడీల పాలన, దొరల పాలన, మంత్రివర్గ విస్తరణ లేదని చెప్పేసి మాట్లాడినావు కదా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. మరి ఇవాళ ఏ గడీల పాలన చేస్తా ఉన్నావు? ఏ విష్ణునూరి రామచంద్రారెడ్డి స్ఫూర్తితో ఈ రేవంత్ రెడ్డి పాలన చేస్తా ఉండు? ఇవాళ రేవంత్ రెడ్డిని అడుగుతా ఉన్నాను ఇవాళ నేను. గతంలో నువ్వు మాట్లాడినావు కదా, నువ్వు నేర్పిన విద్య నీరదాక్ష, నువ్వు వేసిన రాళ్ళే నీకు మళ్ళీ రివర్స్ పడతాయి కదా. అధికారం లేనప్పుడు ఏది పడుతుంది మాట్లాడినావు కదా. ఇవాళ ఏం చేస్తున్నావు? ఏ విష్ణునూరి రామచంద్రారెడ్డి వారసత్వంతో 30 నెలలుగా ఈ రాష్ట్రంలో ఎడ్యుకేషన్ మినిస్టర్ లేకుండా, హోమ్ మినిస్టర్ లేకుండా 2 క్యాబినెట్ మంత్రుల ఖాళీలను పెట్టినావు. నేను అడుగుతా ఉన్నా, నేను అడగొద్దా? ప్రజల తరపున తప్ప జనాభా నువ్వే ఇచ్చినావు, లెక్కలు నువ్వే ఇచ్చినావు. ఏమి ఇచ్చినావు? ఆఖరికి అన్నావు ఏమని ఇచ్చిండు? యాదవ కురుమ కులస్తులకు సరిపడా నిధులతో కార్పొరేషన్ ఏర్పాటు చేసిండు. నిన్నమన్నానే వైస్ చైర్మన్ చేసిండు. ఆడిపోతే భవనం లేదట పాపం, కుర్చీ లేదు అక్కడ, కుర్చీ లేని కార్పొరేషన్. కానీ మేనిఫెస్టోలో 420 దోక హామీలలో మాత్రం యాదవ కురుమ కులస్తులకు సరిపడా నిధులతో కార్పొరేషన్. దళారీ వ్యవస్థ లేకుండా గొర్రెల కొనుగోలుకు 2 లక్షలు నేరుగా లబ్ధిదారుని అకౌంట్లో వేస్తా అన్నాడు. 30 నెలలు అయింది. ఏమి ఇచ్చినావు చెప్పు నువ్వు? అసలు నేను మంచిన 84 లక్షల గొర్రెలు మంచిన కేసీఆర్ గారి నాయకత్వంలో, తలసాని శ్రీనివాస్ యాదవ్ నాయకత్వంలో 7,69,893 మంది సభ్యుల్ని గుర్తించినాం. 8,103 సంఘాలు వేసినాం. 8,103 సంఘాలు. ఉమ్మడి రాష్ట్రంలో 2014 ముందు ఈ రాష్ట్రంలో 5 లక్షల మంది మెంబర్లే. మేము వచ్చినాక 7,69,893 మంది సభ్యులు చేసినాం. ఉమ్మడి రాష్ట్రంలో మేము 2,500 సంఘాలే. మేము వచ్చినాక కేసీఆర్ గారి నాయకత్వంలో గొల్ల కుర్మలు గుర్తించాలని 8,103 సంఘాలు వేసినాం. 4,25,000 యూనిట్లు వంచినాం. 84 లక్షల గొర్రెలు వంచినాం. 7,000 కోట్లు
గొల్ల కుర్మలకు కేటాయించినాం. తలసాని శ్రీనివాస్ యాదవ్కు మంత్రి ఇచ్చినాం. బడుగుల లింగయ్యకు రాయసభ ఇచ్చినాం. యజ్ఞం మల్లేశకు ఎమ్మెల్సీ ఇచ్చినాం. 2 జిల్లా అధ్యక్షులు ఇచ్చినాం. సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు, వనపర్తి జిల్లా అధ్యక్షుడు. 3 కార్పొరేషన్లు ఇచ్చినాం. వరంగల్ సుడా కార్పొరేషన్, షీప్ అండ్ గో డెవలప్మెంట్ కార్పొరేషన్, టూరిజం కార్పొరేషన్. అదేవిధంగా మరి ఈ రాష్ట్రంలో మరి అనేక మందికి మెంబర్లు కూడా ఇచ్చినాం. ఫైనాన్స్ కమిషన్ మెంబర్లు 2కి ఇచ్చినాం. మహిళా కమిషన్ మెంబరు 1కి ఇచ్చినాం. 5 సార్లు 5గురికి ఎమ్మెల్యేలు ఇచ్చినాం. మొదటిసారి 3గురికి ఎమ్మెల్యేలు ఇచ్చినాం. నువ్వేమి ఇచ్చినావో చెప్పు. లెక్కలతో సహా చిట్టాతో సహా నేను వస్తా. నువ్వేమి ఇచ్చినావో చెప్పు.